శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును. గోవిందరాజు, సెల్ 6309816818. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అక్టోబర్ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి శుక్ర బుధులు పూర్తి శుభులుగా ఉన్నారు. అలానే సూర్యుడు కుజుడు అర్ధ శుభులు. తరువాత గురువు శని ఇద్దరూ కూడా యోగించే వాళ్ళే. ద్వితీయంలో రాహువు కూడా యోగిస్తారు. అష్టమంలో కేతువు మిశ్రమ ఫలితాలను ఇస్తారు. గ్రహాల గోచారాన్ని ముందుగా క్లుప్తంగా తెలుసుకుంటే గనక ఈ నెలలో కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అదృష్టం కలిసి వస్తుంది. అలానే ఆకస్మిక ధన లాభం కూడా ఉంది. ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే వాహన యోగం, గృహయోగం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత అష్టమంలో కేతు సంచారం వలన జ్యోతిష్యం మీద కావచ్చు, లేదు అంటే ఇతర గుప్త విద్యల మీద నేర్చుకోవాలన్న ఆసక్తి అనేది పెరుగుతుంది. అలానే కాస్త ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించి అంటే పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, ఇటువంటివి చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహాల గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా సూర్యుడు అక్టోబర్ 16 వరకు కూడా కన్యా రాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అసలు కుంభరాశి వారికి సూర్యుడు ఏమవుతాడు? సింహరాశికి అధిపతి, అంటే 7వ స్థానానికి అధిపతి. 7వ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే వ్యాపార భాగస్వామి వాళ్ళ కావచ్చు, ఏమైనా ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే వివాహం కాని వారికి ఆకస్మికంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజెస్ ఏమైనా సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత 8వ స్థానంలో సూర్యుడు సంచారం చేస్తున్నప్పటికీ సూర్యుడు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండడం, సూర్యుడికి కన్యారాశి అధిపతి అయిన బుధుడికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అక్కడ సూర్యుడి యొక్క సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత అక్టోబర్ 16వ తేదీ తర్వాత సూర్యుడు తులారాశిలోకి 9వ స్థానంలోకి సంచారం చేస్తూ ఉంటారు. వాస్తవంగా తులారాశి అనేది సూర్యుడికి నీచ రాశి. అయితే అక్కడ ఆయన 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు. 9 అంటే భాగ్యస్థానం, అంటే అదృష్టపరమైన విషయాలను తెలియజేసే స్థానం. అలానే విద్యాస్థానం కూడా, ఉన్నత విద్యను తెలియజేసే స్థానం అది. ఈ స్థానంలో సూర్యుడి సంచారం అనేది పర్వాలేదు. ఎందుకంటే 9లో అదృష్ట స్థానం, భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఒక 60% మేర శుభ ఫలితాలే ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి విద్యలో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే చదువు బాగా వస్తుంది. అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు దేవాలయాల సందర్శనం, పుణ్యక్షేత్రాల సందర్శనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలానే గురువులు కావచ్చు, లేదు అంటే సిద్ధ గురువులతో కావచ్చు, వారితో పరిచయాలు కానీ, వాళ్ళ ద్వారా ఏదైనా మంత్ర సాధనలు కానీ, ఏదైనా ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కాస్త మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే 7వ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మన లైఫ్ పార్ట్నర్తో కానీ, లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా కానీ ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత కుజుడు యొక్క సంచారం. కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా మిథున రాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అసలు కుంభరాశి వారికి కుజుడు ఏమవుతాడు? కుజుడు 3వ స్థానానికి అధిపతి, అంటే అటు మేషరాశికి అధిపతి. అలానే ఇటు వృశ్చిక రాశి అంటే 10వ స్థానానికి అధిపతి. 3, 10 స్థానాలకు అధిపతి అయిన కుజుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అలానే కుజుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్న కాలంలో ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు కానీ, చిన్నపాటి గొడవలు కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ బిహేవియర్కి సంబంధించి
మీ మాట తీరుకి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే కుజుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్న కాలంలో స్పెక్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే కుజుడు ఫైనాన్స్ కారకుడు కాబట్టి స్పెక్యులేషన్ బిజినెస్ వీటిలో అనుకూలమైన ఫలితాలను ఇస్తారు. అలానే రియల్ ఎస్టేట్ కావచ్చు, భూములకి సంబంధించి మైనింగ్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా యోగిస్తుంది. తర్వాత కుజుడు అక్టోబర్ 20వ తేదీ నుండి కర్కాటక రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 6వ స్థానంలో సంచారం చేసే కుజుడు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ కర్కాటక రాశి అనేది కుజుడికి నీచ రాశి అయినప్పటికీ కూడా 6వ స్థానంలో శని కానీ, రాహువు కానీ, కుజుడు కానీ ఇలాంటి గ్రహాలు సంచారం చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి కుంభరాశి వారికి కుజుడి యొక్క సంచారం అనేది అక్టోబర్ నెలంతా కూడా చాలా బాగా యోగిస్తుంది. అలానే మీరు కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే ఇంకా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తాయి. అలానే కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే గతంలో మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, ముఖ్యంగా అలర్జీస్కి సంబంధించి కావచ్చు, స్కిన్కి సంబంధించిన సమస్యలు ఉంటే చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అలానే మహిళల్లో పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలను కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంతమంది మహిళలలో ముఖ్యంగా హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం ఇటువంటివి ఉంటాయి అన్నమాట. అవి కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు అనేవి కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్న కాలంలో జరుగుతాయి. తర్వాత శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు తన సొంత రాశి అయిన తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది కుంభరాశి వారికి 9వ స్థానం అవుతుంది. 9వ స్థానంలో నైసర్గిక శుభుడైన శుక్రుడు తన సొంత రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచి విద్య అనేది వస్తుంది. ఆర్కిటెక్చర్ కావచ్చు, లేదంటే డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సినిమాటోగ్రఫీలో ఉన్నవాళ్ళు, BA ఆర్ట్స్ చదువుతున్న వాళ్ళు, MA ఆర్ట్స్ చదువుతున్న వాళ్ళు వీరందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. కళాకారులకి చాలా బాగా యోగిస్తుంది. మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది వస్తుంది. తర్వాత శుక్రుడు 9వ స్థానంలో సంచారం చేయడం అనేది కుంభరాశిలో ఉన్న మహిళలకు కూడా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం, స్త్రీలనే కళాకారుని శుక్రుడే రిప్రజెంట్ చేస్తుంటాడు. ఆయన గోచారం చాలా బాగుంది కాబట్టి కుంభరాశిలో ఉన్న మహిళలందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది. తర్వాత అక్టోబర్ 13 నుండి శుక్రుడు వృశ్చిక రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 10వ స్థానంలో శుక్రుడి సంచారం కూడా పర్వాలేదు, యోగించేదే. కళాకారులు కావచ్చు, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా యోగిస్తుంది. తర్వాత బుధుడి యొక్క సంచారం. బుధుడు అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా కన్యా రాశిలో తన సొంత రాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. బుధుడు 8వ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా బాగా యోగిస్తుంది, అన్ని విధాల అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత బుధుడు అక్టోబర్ 10 నుండి 29వ తేదీ వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అది 9వ స్థానం అవుతుంది. భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం అనేది చాలా బాగా యోగిస్తుంది. అందులోనూ అసలు కుంభరాశి వారికి బుధుడు ఏమవుతాడు? బుధుడు 5, 8 స్థానాలకు అధిపతి. 5, 8 స్థానాలకు అధిపతి అయిన బుధుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో చాలా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సంతాన యోగం అనేది ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి శుభ ఫలితాలు ఉండే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. అలానే 5వ స్థానం అనేది ఫ్రెండ్స్ని కూడా తెలియజేస్తుంది. ఈ స్థానాధిపతి 9వ స్థానంలో ఉన్నాడంటే మన స్నేహితుల ద్వారా ఏమైనా ఉద్యోగ అవకాశాలనో, లేదు అంటే ఏమైనా మనకి లాభం చేకూరే విషయాలు ఏమైనా సరే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత గురువు గారి సంచారం. గురువు గారు వృషభ రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన అక్టోబర్ 9వ తేదీ నుండి కూడా వక్రగతిలో సంచారం చేయబోతున్నారు. ఈ సంచారానికి సంబంధించి ఇంకొక వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, అది ఒకసారి చూడండి. అయితే గురువు గారు 4వ స్థానంలో వక్రించినప్పటికీ కూడా శుభ ఫలితాలనే ఇస్తారు. అసలు ఇక్కడ గురువు గారు కుంభరాశి వారికి ఏమవుతారు? 2వ స్థానానికి అధిపతి, అలానే 11వ స్థానానికి అధిపతి. 2, 11 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ధనాధిపతి, లాభాధిపతి అయిన గురువు గారు 4వ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మన మదర్కి హెల్త్ అనేది బాగుంటుంది. అలానే గతంలో ఆమెకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటే కూడా అవన్నీ తొలగిపోయి సమసిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే మన తల్లి ద్వారా మనకి ఏమన్నా అదృష్టం చేకూరే విషయాల్లో, లాభం చేకూరే విషయాల్లో
పాజిటివ్ రిజల్ట్స్ ఉండేందుకు ఆస్కారం ఉంది. అలానే గృహయోగం, వాహన యోగం ఉంటాయి. 4వ స్థానంలో గురువుగారు సంచారం చేయడం, 4 అనేది గృహస్థానం, వాహన స్థానం అవుతాయి. ఇక్కడ గృహకారకుడు, వాహనకారకుడైన గురువుగారే 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సొంతంగా ఇల్లనో, స్థలమనో, పొలమనో ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయడం కానీ, లేదు ఆల్రెడీ వాహనం ఉంటే వాటికి ఏమైనా రిపేర్లు ఉంటే అవి చేయించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ గురువుగారు 4లో వక్రించినప్పటికీ కూడా పర్వాలేదు. జస్ట్ మీరు ఏదైనా కొత్తగా ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, లేదు అంటే అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదు అంటే ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో డాక్యుమెంటేషన్కి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా గురువు గారు యోగిస్తారు. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు ప్రస్తుతానికి జన్మరాశిలోనే, కుంభరాశిలోనే సంచారం చేస్తున్నారు. ఇది ఏలినాటి శని సెకండ్ ఫేజ్ అవుతుంది. అయితే ఇక్కడ కుంభరాశికి అధిపతి శని భగవానుడు తన సొంత రాశిలో ఆయనే సంచారం చేస్తున్నారు. ఎవరు వాళ్ళు చెడగొట్టుకోరు కదా. కాబట్టి శని భగవానుడి యొక్క సంచారం అనేది కుంభరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. మీరు ఎక్కడ కూడా పెద్దగా భయపడాల్సిన అవసరమో, లేదు అంటే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం కానీ, హనుమాన్ చాలీసా కానీ చదువుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలానే ప్రతి శనివారం శని భగవానుడికి తైలాభిషేకాలు చేయడం అనేది చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. శని భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆ ప్రభావం అనేది ఫిజికల్గా కంటే కూడా సైకలాజికల్గా ఎక్కువగా ఉంటుంది. అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే మనం జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోయాం, జీవితంలో ఎదుగు బొదుగు లేదు అనే అటువంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. అయితే శని భగవానుడు ఇటువంటి ఆలోచనలు ఇవ్వడమే కాదు, అసలు మనం ఎలా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా కష్టపడాలి, దానికి మనం ఏం చేయాలి, కొత్తగా ఏదైనా కోర్సు నేర్చుకోవాలా, ఇంకేదైనా నేర్చుకోవాలా, మనకి నచ్చిన విషయాలను ఏమైనా మార్చుకోవాలా, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, బద్ధకం తగ్గించుకోవాలి, హెల్త్ బాగాలేదు, ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా లేము కాబట్టి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేద్దామని, ఇట్లా సైకలాజికల్గా మనకి సంబంధించిన విషయాల మీద మన మీద ఎక్కువగా శని భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది. ఇది మనల్ని బెటర్ పర్సన్గా తయారు చేస్తుంది. అలానే అసలు ఈ లోకం అంటే ఏంటి, ఈ ప్రపంచం అంటే ఏంటి, మన దగ్గర డబ్బు ఉంటే ఎలా ఉంటారు, డబ్బు లేకపోతే ఎలా ఉంటారు, మనతో అవసరం ఉంటే ఎలా ఉంటారు, అవసరం లేకపోతే ఎలా ఉంటారు అనే ఆ మెచ్యూరిటీ అనేది శని భగవానుడు మనకు అందిస్తారు. దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల ఆస్తున్నా కూడా మనకి సరైన అనుభవం లేనప్పుడు, ఈ ప్రపంచం ఏంటో మనకి తెలియనప్పుడు అవన్నీ కూడా వృధానే. కాబట్టి ఇటువంటి మెచ్యూరిటీ అనేది శని భగవానుడి వల్ల వస్తుంది కాబట్టి అనుకూలమే. తర్వాత రాహు భగవానుడి యొక్క సంచారం. రాహువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు, మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహువు ఛాయాగ్రహం కాబట్టి గురువు గారు ఎటువంటి ఫలితాలను అయితే ఇస్తారో రాహు కూడా అదే ఫలితాలను ఇస్తారు. రాహుకి 2వ స్థానంలో సంచారం అనేది ఒక విధంగా ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. 2వ స్థానంలో రాహు సంచారం చేస్తే కొన్ని సందర్భాల్లో విదేశీ కంపెనీల ద్వారా కావచ్చు, విదేశాలతో టైప్ అయి ఉన్న కంపెనీల ద్వారా కావచ్చు, లేదు అంటే మనం కాస్త మన ఇంటి నుండి దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగ వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే 2వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో గ్యాంబ్లింగ్ కావచ్చు, స్పెక్యులేషన్ ద్వారా కూడా ధనాన్ని సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే 2వ స్థానంలో ఉన్న రాహువు ధనాన్ని ఇవ్వడమే కాదు, కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఖర్చు పెట్టిచ్చేస్తారు కూడా. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత కేతువు యొక్క సంచారం. ఆయన కన్యా రాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 8వ స్థానంలో కేతువు అనుకూలమే, పర్వాలేదు. ముఖ్యంగా ఆస్ట్రాలజీకి సంబంధించో, గుప్త విద్యలకు సంబంధించో, ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించిన వాటిల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే దూర ప్రాంతాల్లో మనం ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాల సందర్శనం అనేది ఉంటుంది. అలానే గురువుల ద్వారా మనం ఏదైనా మంత్రాలు తీసుకుని వాటిని జపాలు కానీ, మంత్ర పురస్చరణ కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే రహస్య విద్యలకు సంబంధించి, గుప్త విద్యలకు సంబంధించి ఏవైనా నాలెడ్జ్ని మనం గెయిన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే 8వ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు కేతువుకి అధిదేవత అయిన సూర్య భగవానుడి యొక్క స్తోత్రాలు, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి వారికి అక్టోబర్ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని గ్రహాలు 9, 10 స్థానాల్లోనే సంచారం చేస్తూ ఉన్నాయి కాబట్టి చాలా అనుకూలము. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఉద్యోగపరమైన విషయాల్లో మీకు మంచి రికగ్నైజేషన్ కూడా వస్తుంది, చాలా మంచి గుర్తింపు అనేది వస్తుంది. తర్వాత
స్పెక్యులేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. డాక్టర్లకు కూడా చాలా బాగా ఉంటుంది. క్రిమినల్ లాయర్లకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అలానే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి కావచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, మైనింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. అలానే లిక్కర్, ఆల్కహాల్కి సంబంధించి, నాన్ వెజ్ వీటికి సంబంధించిన బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యోగిస్తుంది. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల పరంగా చూసుకుంటే కనుక చాలా వరకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఎక్కడ కూడా పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఏమీ రావు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తినే ఫుడ్ విషయంలో మాత్రం కాస్త కేర్ తీసుకోండి. ఏ టైంకి తిన్నా టైం టు టైం తినడం అనేది అలవాటు చేసుకోండి. మసాలా ఫుడ్స్ అనేవి కాస్త తగ్గించుకొని తినండి. వీలైనంత వరకు బయట ఫుడ్ తినకపోవడం అనేది ఉత్తమం ఈ నెలలో కుంభరాశి వారికి. తర్వాత విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది. మంచి విద్య వస్తుంది. 9, 10 స్థానాల్లో శుక్ర, బుధ, సూర్యుల సంచారం అనేది ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. గురువు గారు విద్యాస్థానమైన 4వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత శుక్రుడి సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి రాశిలో ఉన్న కళాకారులకి, మహిళలకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకైతే పట్టింది బంగారం అన్నంత బాగుంటుంది. ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాం. ప్రతి నెలకి కూడా ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అనేది మాసాధిపతిగా వస్తుంది. ఇటువంటి విషయాలనే మా గురువు గారు ఆయన వీడియోస్లో ఎక్కువగా చెప్తుండేవాళ్ళు. ఆయన తర్వాత నేను కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో ఈ విషయాలు అయితే మీకు చెప్తున్నాను. ముందుగా ధనిష్ట 3, 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. వీరికి అక్టోబర్ 3వ తేదీ వరకు బుధుడు, తర్వాత కుజుడు మాసాధిపతులుగా వస్తున్నారు. కుజుడు ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఆయన కాబట్టి మీకు చాలా బాగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ అన్ని విధాలా కూడా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, చాలా బాగా యోగిస్తుంది. తర్వాత శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి రవి, బుధుడు మాసాధిపతులుగా ఉన్నారు. 3వ తేదీ వరకు కూడా రవి, ఆ పైన బుధుడు మాసాధిపతులుగా వస్తారు. బుధుడు మాసాధిపతిగా ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. అష్టైశ్వర్యాలు ఇస్తారని చెప్పేసి ఉంది. అలానే ఆయన అనలిటికల్ స్కిల్స్ని ఇస్తారు. అన్ని విషయాలను లోతైన పరిశీలన చేయగలిగిన క్యాపబిలిటీస్ని ఇస్తారు. కాబట్టి బుధుడు మాసాధిపతిగా ఉంటే కనుక అనుకూలంగానే ఉంటుంది. గోచారంలో కూడా ఆయన అనుకూలంగానే ఉన్నారు కదా, కాబట్టి శతభిష నక్షత్రం వారికి కూడా చాలా బాగా యోగిస్తుంది. మీరు విష్ణు సహస్రనామాలను పారాయణ చేసుకోండి, అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత పూర్వభద్ర నక్షత్రం. పూర్వభద్ర నక్షత్రం వారికి రాహువు, గురువు మాసాధిపతులుగా ఉన్నారు. 3వ తేదీ వరకు రాహువు, తదుపరి గురువు మాసాధిపతిగా వస్తారు. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు గారు, ఆయనే మీకు మాసాధిపతిగా వస్తున్నారంటే చాలా బాగా యోగిస్తుంది. అన్ని విధాల అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, వివాహపరమైన విషయాల్లో కావచ్చు, అన్ని వీటిల్లోనూ చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కానీ, లేదంటే నవగ్రహ స్తోత్రాల్లో గురువు గారి స్తోత్రాలు చదువుకోండి. అన్నింటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.